హాయ్ గైస్, వెల్కమ్ టు ద నెక్స్ట్ వీడియో. సో ఈ వీడియోలో మనం నాట్ నల్ కన్స్ట్రెయింట్ గురించి నేర్చుకుందాం. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుందాం. కన్స్ట్రెయింట్ అంటే రూల్స్ అప్లైడ్ ఆన్ ఏ పర్టిక్యులర్ కాలమ్ అని. సో ఈ టేబుల్లో మనకి ఇక్కడ ఎంప్లాయీ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నాము. సో ఈ టేబుల్లో మనకి 4 కాలమ్స్ ఉన్నాయి. నేమ్, ఐడి, నేమ్, ఏజ్, శాలరీ. సో ఇందులో ఐడి అనేది ఇంటీజర్ టైపు అండ్ నాట్ నల్. వీ డిక్లేర్డ్ ఇట్ యాజ్ నాట్ నల్. సో నాట్ నల్ కింద ఎప్పుడైతే డిక్లేర్ చేసామో ఐడి షుడ్ బి ఆల్వేస్ నాట్ నల్. అంటే నల్ వాల్యూ ఎప్పుడైతే ఐడికి ఇస్తామో అది తీసుకోదు, ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్. ఓకే, సో దట్ ఈస్ ద మీనింగ్. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్ ఇన్ SQL. ఐఎమ్ కాపీయింగ్ దిస్ కోడ్. లెట్స్ గో టు SQL స్టూడియో. సో ఇప్పుడు ఏంటంటే నేను ఎంప్లాయీ అనే టేబుల్ని క్రియేట్ చేస్తున్నా. సో వరల్డ్ అనే డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో ఐ కెన్ సీ దేర్ ఆర్ 3 టేబుల్స్: సిటీ, కంట్రీ, లాంగ్వేజ్. సో ఐఎమ్ క్రియేటింగ్ ఏ న్యూ టేబుల్ కాల్డ్ ఎంప్లాయీ విత్ 4 కాలమ్స్. ఫస్ట్ కాలమ్ వచ్చేసి ఐడి, సెకండ్ నేమ్, ఏజ్, శాలరీ. ఓకే ఓకే ఈ టేబుల్లో మనం నాట్ నల్ అనేది ఐడి అనే దాని మీద అప్లై చేసాం. సో లెట్స్ రన్ దిస్. సో లెట్స్ అబ్జర్వ్ ద చేంజ్ హియర్. సో రన్ చేసాను. ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ అయింది విత్ 4 కాలమ్స్. వాట్ ఆర్ ద 4 కాలమ్స్? ఐడి, నేమ్, ఏజ్, శాలరీ. ఇందులో ఐడి మీద నేను నాట్ నల్ అప్లై చేశాను. సో ఇప్పుడు ఈ టేబుల్లో నేను డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో మనం డేటాని ఇన్సర్ట్ చేయాలంటే ఏ స్టేట్మెంట్ వాడతాం? ఇన్సర్ట్ ఇంటూ స్టేట్మెంట్. సో లెట్స్ యూజ్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్. ఏ టేబుల్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం? ఎంప్లాయీ టేబుల్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఏమేమి కాలమ్స్ గైస్, మనం సేమ్ సీక్వెన్షియల్ ఆర్డర్లో ఇక్కడ ఏదైతే ఉందో ఐడి, నేమ్, ఏజ్, శాలరీ, ఇదే ఆర్డర్ ఫాలో అయ్యేలా ఉంటే వీ డోంట్ నీడ్ టు గివ్ లైక్ ఐడి కామా జనరల్గా మనం నేమ్ ఇక్కడ స్పెసిఫై చేస్తాం, కాలమ్ నేమ్స్ స్పెసిఫై చేస్తాం, ఏజ్ కామా శాలరీ అని స్పెసిఫై చేసి వాల్యూస్ అని చెప్పేసి ఇస్తాం. ఇక్కడ ఫస్ట్ నల్ వాల్యూ చేద్దాం. నల్ కామా నేమ్ వచ్చేసి జాన్, ఏజ్ వచ్చేసి 24, శాలరీ 10,000, 0.67 లైక్ దట్. ఓకే, సో ఇక్కడ మనం ఇలాగ ఇక్కడ కాలమ్ నేమ్స్ ఇచ్చి ఇక్కడ వాల్యూస్ ఇస్తాం. లేదా మనం డైరెక్ట్ దీన్ని రిమూవ్ చేసేసి డైరెక్ట్ కూడా ఇవ్వచ్చు. బట్ వీ నీడ్ టు ఫాలో ద సేమ్ సీక్వెన్షియల్ ఆర్డర్. ఇక్కడ ఐడి, ఫస్ట్ ఐడి వాల్యూ ఇవ్వాలి, నెక్స్ట్ నేమ్ అంటే వేర్ టైప్ ఇవ్వాలి, ఏజ్ వచ్చేసి 24, సో ఇంటీజర్ వాల్యూ ఇవ్వాలి, శాలరీ వచ్చేసి శాలరీ టైప్ ఇవ్వాలి. సో ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ ఆర్డర్లో ఫాలో అవుతూ సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ వాల్యూస్ కింద ఇచ్చే ఉద్దేశం ఉంటే వీ కెన్ ఇగ్నోర్ దిస్ పార్ట్. ఓకే, సో లెట్స్ రన్ దిస్. సో ఇది ఎప్పుడైతే రన్ చేస్తామో, సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఐడిలోకి నల్ వాల్యూ పంపిస్తున్నాం. నల్ వాల్యూ పంపిస్తే బట్ మనం ఇక్కడ ఏం డిక్లేర్ చేసాం? ఐడి షుడ్ బి నాట్ నల్ అని డిక్లేర్ చేసాం. అంటే ఏంటంటే ఇది నాట్ నల్ వాల్యూని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, కానీ మనం నల్ వాల్యూ పంపిస్తున్నాం. సో ఇది పంపిస్తే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. లెట్స్ రన్ దిస్. సో ఏం చెప్తుంది ఇది? నాట్ నల్ కన్స్ట్రెయింట్ ఫెయిల్డ్. మీనింగ్ ఏంటంటే ఐడిలోకి మీరు నల్ వాల్యూ పంపిస్తున్నారు, కానీ మీరు నాట్ నల్ అని డిక్లేర్ చేశారు. సో ప్లీజ్ చెక్ యువర్ డేటా అని మీనింగ్. సో లెట్స్ గివ్ సమ్ వాల్యూ 10. నౌ ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్. Query finished and one row gets affected. So let's select the records. Okay, let's select the records. Let's see. Yes.
సో ఏంటంటే ఎప్పుడైతే ప్రీవియస్గా మనం నల్ అని ఇచ్చాం, నల్ అని ఇస్తే ఇట్ వోంట్ యాక్సెప్ట్ ఇట్. సో దిస్ ఈజ్ కాల్డ్ రూల్స్ అప్లైడ్ అనే పర్టిక్యులర్ కాలం. ఇక్కడ మనం అప్లై చేసిన రూల్ ఏంటంటే నాట్ నల్ అనే కన్స్ట్రెంట్ని అప్లై చేసాం. సో జనరల్గా మనకి ప్రాక్టికల్ కేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఐడి, ఫేస్బుక్ ఐడి ఏదో ఉంటుంది, ఫేస్బుక్లో మన పర్టికులర్ ఐడి ఎంటర్ చేస్తేనే అది ఓపెన్ అవ్వాలి. సో ఐడి అనేది ఏమి ఇవ్వకుండా లాగిన్ కొడితే ఓపెన్ అవ్వకూడదు. ఓపెన్ అవ్వకూడదంటే మనం ఇలాంటి కన్స్ట్రెంట్ నాట్ నల్ అనే కన్స్ట్రెంట్ని మనం వాడాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నాట్ నల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.